హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:30 అయింది. నా పనులన్నీ ఫినిష్ అయిపోయినాయి. 5కి లేచిన అనుకోండి, 5:15కి లేస్తే 6:30 వరకు అన్నీ ఫినిష్ అయిపోతాయి. పాలు వేడి చేసేసిన, పిల్లలకి ఇద్దరికి బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసేసిన, నాకు వేడి నీళ్ళు అవుతానే వేడి నీళ్ళు తాగేస్తా. సో మార్నింగ్ మంచిగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతంగా. పొద్దున్నే వీళ్ళు లేవరు కదా, 6:30 7కి లేపుతా. 7కి లేపితే 8-10కి స్కూల్ కదా, అలా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేది. అది ఇలా గురువారం కదా, నేను తినను. సంకటహర చతుర్థి వచ్చింది ఇలా. సో అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. జ్యూస్ చేసుకుంటాను నేను. ఇలా ఫాస్టింగ్ కదా, సంకటహర చతుర్థి కదా, అందుకే పొద్దున్న ఏం టిఫిన్ చేయను. ఈవినింగ్ పూజ అయినాకనే టిఫిన్ చేస్తాను. ఇక టైం అవుతుంది, తాబేటా తినిపిస్తా. ఇక టైం అవుతాను లేదా, స్కూల్ టైము. పోయి ఏం చేస్తావు? ఏం ఆడిపిస్తావు ఇప్పుడైనా? ఇంకో కొంచెం జ్యూస్ తాగుదా, ఆరెంజ్ జ్యూస్ తాగుదా. గుడ్ ఫుడ్ కదా, గుడ్ ఫుడ్డా కదా. గుడ్ ఫుడ్, బాదం తిని జ్యూస్ తాగేసి వెళ్ళా, పడుతుంది గ్లాస్ కింద. ఎట్లుంది? తాగు మరి, కొంచెం స్ట్రా పెట్టానా? తాగు, తాగేసి బాదం తినేసాయి. అట్లా సూపర్ లేదా? మంచిది, ఇమ్యూనిటీ పెరుగుతుంది రోజు తాగుతుంది తెలుసా. ఏమైంది? ఏమొస్తుంది టంగ్ మీద? హెయిర్ వస్తుందా? సీడ్. అది సీడ్ కాదు, సీడే. లైట్ అటు పెట్టరాదు. ఈ బాదం తిందా, ఈ బాదం నోట్లో పెట్టుకొని పో. కొద్దిసేపు ఆడుకో అంతే. మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా, రేపు హాలిడేనే కదా మీకు. చెల్లెని లేపరాదు. చప్పగా పడుకుంటుందా? చప్పగా ఏంది బేటా? దాని ముచ్చట్లు అట్లనే ఉంటాయి. పిల్లల్ని డ్రాప్ చేసి వస్తా అంటే ఇక మధ్యలో మామిడికాయలు కనబడ్డాయి. మామిడికాయలు అంటే సీజన్ బట్టి వచ్చినాయి. ఉసిరికాయలు ఏందో అసలు సీజన్ కాని టైంలో సీజన్లో వస్తాయి అసలు, ఏందో ఏమో అది. ఇక సర్లే అనుకొని ఒక మామిడికాయ తీసుకున్నాం, మామిడికాయ పప్పు చేద్దామని. నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను మామిడికాయ పప్పు ఎట్లా చేయాలని, నా స్టైల్లో. ఒకసారి చూడండి, వెళ్ళి చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇక ఉసిరికాయలు అయితే తీసుకోలేదు. ఎట్లా వికిలా హైబ్రిడ్. మధ్యాహ్నం లంచ్ చేసినాక బయటికి పోయినాం. చెప్పు, మాట్లాడు. మామ ఎక్కడ ఉన్నాడా? ఎక్కడున్నావు? హాయ్ చెప్పు. మా అన్న కొడుకు, మా క్లియో పాప, మా అమ్మ, నేను నలుగురం కలిసి బయటికి పోయినాము ఏదో ఒక పని మీద. సర్లే అనుకొని ఇక వాడికి ఫస్ట్ టైం వీడియో చూద్దాము, వీడియో కాల్ అనుకొని ఓ మామ అంటాడు వాళ్ళ డాడీని. అది ఈ పని అయ్యేంతసేపు వాళ్ళకి అట్లా వీడియో చూపించిన వాళ్ళకు కూడా టైంపాస్ కావాలి కదా, లేకపోతే ఏదైనా కొని అని అంటారు. ఇక మళ్ళీ వచ్చే దారిలో నాకు ఈ మట్టి పాత్రలు కనిపించినాయి. నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, కావాలంటే వెళ్ళి చూడండి. నాకు మంచిగా అనిపించినాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇచ్చింది. పెద్దది ఒకటి 100కి ఇచ్చింది, చిన్నవి రెండేమో 2 కలిపి 150. అంటే 3 వీటికి 250 తీసుకున్నది. మూతలు లేవు. మూతలు అంటే నా దగ్గర స్టీల్ రికాబులు ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకున్నాము. మంచిగా ఉన్నాయి అసలు. ఎంత టేస్ట్ ఉన్నాయని అంటే అల్యూమినియం గిన్నెల కంటే వీటిలో ఉంటే మస్తు టేస్ట్ ఉంది అసలు, మస్తు అనిపించింది. ఒక్కొక్కటి తీసుకుందామని మెల్లమెల్లగా తీసుకున్నాను, ఒక్కసారి కూడా తీసుకోలేము కదా అని. ఒక రెండు అట్లా తీసుకున్నా. అవి ఇవి నా దగ్గర ఉన్నాయి 3. ఎనుకున్నాయి పాతవి. అవి బిర్యానీకి ఒకటి పైది చికెన్ వండుతా, కిందిది బిర్యానీ రైస్ చేసినప్పుడు వాడతా. ఇవి మాత్రం వెజ్కి తీసుకున్నా కంప్లీట్గా. ఈ 3, ఒకటి చారు, ఒకటి కర్రీకి, ఇంకొకటి దేనికైనా వాడదామని 3 తీసుకున్నా. ఇంకోసారి పోయినప్పుడు ఇంకొంచెం పెద్దది తీసుకుంటా. ఈవినింగ్ ట్యూషన్ టైం అవుతుందని తింటా అంది ఇక్కడ. హెయిర్ పైకి ముందుకు వస్తుంది, జుట్టు వేసుకుంటే ఏమవుతుంది?
టీవీ పెట్టానా? టీవీ చూసుకుంటా తింటావా? ఇక్కడ క్లిప్ పెట్టానా? ఇక్కడ క్లిప్ పెట్టానా? పెడతాను. జుట్టు అట్లా పెట్టుకోకు. సరే తినేసి. ఎట్లుంది ఆమ్లెట్? బాగుందా? తినేసి గబ్ గబ్ తినేసి. మరి అక్క వచ్చిందనుకో, అక్క మొత్తం తినేస్తుంది. పెట్టుకొని నోట్లా. కారం ఉందా? లేదా? టేస్ట్ ఉందా? తినేసి బాయ్ చెప్పు. నేను ట్యూషన్ పోతున్నా అని చెప్పు. సరే ట్యూషన్ వద్దులే. ఐరా పాపకి ట్యూషన్ లేదు, సరేనా? తినేసే. మరి తినకపోతే ట్యూషన్ తీసుకుపోతుంది మమ్మీ. తిడితో చెప్తాను. డాడీ తీసుకొస్తాడు ట్యూషన్ నుంచి. డాడీ తీసుకొస్తాడు రేపు కార్లా, సరేనా? ఏడవద్దు, సరేనా? బంగారు తల్లి ఏడవద్దు. డాడీకి వచ్చినాక చెప్దాము. నువ్వే ట్యూషన్కి. డాడీ ఇప్పుడు ఐస్ క్రీమ్ కార్డు ఉన్నాడు, అందుకే లేట్ అయింది. పోదామా? బయటికి పోదామా? ఎంగుని నీకు చెప్పు. ఏడుస్తుందా ఐరా పాప? ఏడుస్తుందా? ఎత్తుకుంటుందా? అమ్మ గుడ్గా ఐరా పాప. ఎందుకు ఏడుస్తుందనంటే ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ తీసుకురావాలని చెప్పింది అన్నట్టు. సో వాళ్ళ డాడీకి సరదాకి కొంచెం లేట్ అయిపోయింది రావడం, కాబట్టి నేను తీసుకొచ్చిన. నువ్వు ఎందుకు వచ్చినావు? డాడీ వస్తా అని చెప్పిండు కదా, డాడీ ఎందుకు రాలేదని వచ్చినాక ఒకటే ఏడుపు. ఇక ఏదో ఒకటి చేసి ఏడు పాపించిన. అది మా చిన్నపిల్లలతో చాలా కష్టం ఉన్నది అసలు. అది చెప్పింది కావాలి, ఇక అటు ఇటు చేసి మానిపించిన. ఇక వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. అసలు షార్ట్ వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం అవుతుంది. లాంగ్ వీడియోలు అంటే అస్సలు కుదురుతలేదు. ఒక్కొక్కసారి నేను మర్చిపోతాను వీడియోలు తీయాలని. చూడాలి మరి. షార్ట్స్ కూడా తీయట్లేదు, అసలు కుదరతలేదు టైం. పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ అయ్యేసరికి. అది వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. అప్పటి నుంచి తనకు లేట్ అయింది వాళ్ళ డాడీకి, ఏదో నచ్చజెప్పి మనిపించిన. అది వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. ఒక్కసారి లాంగ్ వీడియోస్ పెట్టానంటే కూడా పాసిబుల్ కావట్లేదు. స్లోగా పెంచుతూ ఉంటా టైం లిమిట్ అనేది. బాయ్ చెప్పేసే బేటా. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. బాయ్.